పశ్చిమాసియా రణరంగం నుంచి అమెరికా తప్పుకోబోతోందా? ఇరాన్ పై భీకర దాడులు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ కి తన సలహాదారులే బ్రేకులు వేస్తున్నారా అంటే అవుననే విధంగా వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు ఈ కథనం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముడి చమురు ధర బ్యారెల్ కి $100 దాటడం, అమెరికాలో త్వరలో జరగబోయే సెనేట్ ఎన్నికలు ట్రంప్ యంత్రాంగాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. ప్రధాన లక్ష్యాలు సాధించాం, ఇక చాలు అని చెప్పి యుద్ధం నుంచి గౌరవంగా బయటపడాలని ట్రంప్ కి సూచించినట్టు తెలుస్తోంది. కానీ అటు ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటోంది. ఏకంగా 1 టన్ను బరువున్న వార్ హెడ్ క్షిపణులను ప్రయోగిస్తామని హెచ్చరిస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు కేవలం ప్రాంతీయ ఘర్షణగా కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా చమురు ధరలు పెరగడం వల్ల ప్రపంచ మార్కెట్లో అస్థిరత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో యుద్ధం కొనసాగితే దీర్ఘకాలికంగా తీవ్ర ప్రభావం ఉంటుందని అమెరికాలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో రాజకీయ ఆర్థిక ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్పై కొనసాగుతున్న యుద్ధాన్ని నిలిపివేయాలని అధ్యక్షుడు ట్రంప్కు ఆయన సలహాదారులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక ది వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో వెల్లడించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ముడి చమురు ధరలు ఒక్కసారిగా బ్యారెల్కు $100 దాటిపోవడం అమెరికా రాజకీయ వర్గాల్లో ఆందోళనలకు కారణమైంది. చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం అమెరికా దేశీయ ఆర్థిక వ్యవస్థపై నేరుగా పడుతుంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు అమెరికాలో త్వరలోని సెనెట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల ముందు చమురు ధరలు పెరగడం రాజకీయంగా కూడా ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీకి చెందిన పలువురు నేతలు అధ్యక్షుడికి ఫోన్ కాల్స్ చేసి తమ ఆందోళనను వ్యక్తం చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. యుద్ధం ప్రారంభమైనప్పుడు అధ్యక్షుడికి మద్దతుగా నిలిచిన రిపబ్లికన్ నేతలు ఇప్పుడు యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే రాజకీయంగా నష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉందని సలహాదారులు కూడా అధ్యక్షుడి దృష్టికి తీసుకువచ్చారు. అదే సమయంలో అమెరికా ప్రజల్లో కూడా యుద్ధంపై వ్యతిరేక భావన పెరుగుతున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో చాలా మంది అమెరికన్లు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడైంది. ఈ నివేదికను కూడా ట్రంప్ సలహాదారులు అధ్యక్షుడికి చూపించారు. ముఖ్యంగా భారీ సైనిక చర్యలు చేపట్టినప్పటికీ ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం ట్రంప్కు కూడా ఆశ్చర్యాన్ని కలిగించిందని కథనం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో యుద్ధంలో కొన్ని ప్రధాన లక్ష్యాలను ఇప్పటికే సాధించామని ప్రకటించి వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గే ప్రణాళికను అమలు చేయాలని ట్రంప్కు సలహాదారులు సూచించారు. పూర్తి విజయం సాధించామని ప్రకటించి యుద్ధం నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులను పెంచుతామని ప్రకటించడంతో ఇరాన్ నుంచి కూడా తీవ్ర హెచ్చరికలు వచ్చాయి. ముఖ్యంగా ఇరాన్కు చెందిన శక్తివంతమైన సైనిక విభాగం IRGC ఈ విషయంలో తీవ్రంగా స్పందించింది. 1 టన్ను బరువున్న వార్ హెడ్లతో కూడిన క్షిపణులను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని IRGC ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మజిద్ మౌసావి హెచ్చరించారు. అలాంటి క్షిపణులు ప్రయోగిస్తే భారీ విధ్వంసం తప్పదని పేర్కొన్నారు. అంతేకాకుండా డ్రోన్లు, క్షిపణి దాడుల సంఖ్యను మరింతగా పెంచుతామని కూడా ఆయన హెచ్చరించారు. దీర్ఘకాలం యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రస్తుతం ఇరాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లలో కేవలం 2 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన చిన్న బాంబులే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇరాన్ వద్ద ఇంకా భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రయోగించినవి సాధారణ ఆయుధాలేనని, అసలు శక్తివంతమైన ఆయుధాలను ఇంకా వినియోగించలేదని IRGC అధికారులు గతంలోనే హెచ్చరించారు.
ఇదే సమయంలో ట్రంప్ కూడా సోషల్ మీడియా వేదికగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. హర్మూజ్ జలసంధి విషయంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ జలసంధిలో చమురు రవాణాను ఇరాన్ అడ్డుకుంటే ఇప్పటి వరకు చేసిన దాడుల కంటే 20 రెట్లు తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. అమెరికా సైన్యం సులభంగా ధ్వంసం చేయగల లక్ష్యాలన్నింటినీ పూర్తిగా నాశనం చేస్తుందన్నారు. అలా జరిగితే ఒక దేశంగా నిలబడడం కూడా ఇరాన్కు అసాధ్యమవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే అదే సమయంలో యుద్ధం ఆ స్థాయికి చేరకూడదని తాను కోరుకుంటున్నానని ట్రంప్ పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిలో చమురు రవాణా కొనసాగేందుకు అమెరికా తీసుకుంటున్న చర్యలు కేవలం తమ దేశం కోసమే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా చైనా వంటి దేశాలు కూడా ఈ మార్గాన్ని ఉపయోగించుకుంటున్నాయని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా సముద్ర యుద్ధానికి సంబంధించిన అంశంపై కూడా ట్రంప్ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఇరాన్ నౌకలను స్వాధీనం చేసుకోవడం కంటే వాటిని సముద్రంలో ముంచేయడం సరదాగా ఉంటుందని అమెరికా సైనిక అధికారులు తనతో చెప్పారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన సముద్ర ఘర్షణల్లో ఇరాన్ నేవీకి చెందిన సుమారు 46 నౌకలను అమెరికా సైన్యం ధ్వంసం చేసి ముంచేసింది. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ నౌకలను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని తాను సైనిక అధికారులను అడిగానని, వాటిని స్వాధీనం చేసుకుని ఉపయోగించవచ్చని తాను సూచించానని తెలిపారు. అయితే ఆ నౌకలను ముంచేయడం సైనికంగా మరింత సరైన నిర్ణయమని అధికారులు చెప్పారని ట్రంప్ వివరించారు. మొత్తం 46 నౌకలు సముద్రం అడుగుకు చేరాయని చెప్పారు. అయితే ఈ నౌకలను స్వాధీనం చేసుకోకపోవడం మాత్రం కొంత అసంతృప్తిని కలిగించిందని ట్రంప్ పేర్కొన్నారు. తమ చర్యలు పెద్ద యుద్ధం కాదు, కేవలం పరిమిత సైనిక చర్య మాత్రమే అన్నారు. మరో వివాదాస్పద అంశంపై కూడా ట్రంప్ స్పందించారు. ఇరాన్లోని మినాబ్ ప్రాంతంలోని ఒక పాఠశాలపై అమెరికా టొమహాక్ మిసైల్స్తో దాడి చేసిందన్న వార్తలను ఆయన ఖండించారు. టొమహాక్ మిసైల్ అమెరికా మాత్రమే కాకుండా అనేక దేశాలకు విక్రయించిన ఆయుధాలని ఆయన చెప్పారు. కొన్ని దేశాలు వాటిని వినియోగిస్తున్నాయని, ఇరాన్ వద్ద కూడా అలాంటి క్షిపణులు ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఇక యుద్ధంలో కొత్త రకమైన ఆయుధాల వినియోగంపై కూడా చర్చ మొదలైంది. ఇరాన్ ఇటీవల క్లస్టర్ బాంబులను వినియోగించడం ప్రారంభించిందని ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. క్లస్టర్ బాంబులను అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలుగా భావిస్తారు. ఒక పెద్ద బాంబు లక్ష్యానికి చేరుకునే ముందు ఆకాశంలోనే 10-20 చిన్న బాంబులుగా విడిపోతుంది. అవి పెద్ద విస్తీర్ణంలో పడి భారీ విధ్వంసం సృష్టిస్తాయి. సాధారణంగా 7-8 కిలోమీటర్ల పరిధిలో ఈ బాంబులు నాశనం సృష్టించగలవు. అయితే 2008లోనే క్లస్టర్ బాంబుల వినియోగాన్ని నిషేధిస్తూ ఒక అంతర్జాతీయ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఈ బాంబులను వినియోగించడం తీవ్రమైన యుద్ధ నేరంగా పరిగణిస్తారు. అయితే ఈ ఒప్పందంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ 3 దేశాలు కూడా భాగస్వామ్యం కాలేదు. మొత్తానికి చూస్తే పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు కేవలం 2-3 దేశాల మధ్య జరిగే ఘర్షణగా కాకుండా ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, చమురు మార్కెట్లపై ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది. ఒకవైపు అమెరికాలో రాజకీయ ఒత్తిడి పెరుగుతుండగా మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.